ఫ్రెండ్స్, మీరు న్యూస్లో నకిలీ నోట్ల ప్రింటింగ్కి సంబంధించిన వార్తలను చాలానే వినుంటారు. కానీ అసలు ఇండియన్ గవర్నమెంట్ ఒరిజినల్ నోట్స్ని ఎలా ప్రింట్ చేస్తుందో మీకు తెలుసా? ఎక్కడెక్కడ వీటిని ప్రింట్ చేస్తారు? వీటిని ప్రింట్ చేయడానికి ఏ స్పెషల్ ఇంక్ని యూజ్ చేస్తారు? అయితే ఆ ఇంకు నకిలీ నోట్లను ప్రింట్ చేసే వాళ్ళ దగ్గర ఉండదు. దానితోనే డూప్లికేట్ నోట్స్ని, ఒరిజినల్ నోట్స్ని గుర్తించగలుగుతాము. ఒకవేళ మీకు కూడా నోట్స్ని ప్రింట్ చేసే పూర్తి ప్రాసెస్ తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో నేను మీకు నోట్స్ యొక్క ప్రింటింగ్ ప్రాసెస్ మొత్తాన్ని చాలా డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాలో నోట్స్ని ప్రింట్ చేయడం కోసం ఓవరాల్గా 4 ప్రింటింగ్ ప్రెస్లను ఏర్పాటు చేశారు. అవి నాసిక్, దేవాసు, మైసూర్, పశ్చిమ బెంగాల్లోని సాల్బోనీలో నోట్స్ని ప్రింట్ చేసే వర్క్ నడుస్తుంది. ఇందులో మధ్యప్రదేశ్లోని దేవాసు యొక్క బ్యాంక్ నోట్ ప్రెస్, మహారాష్ట్రలోని నాసిక్ యొక్క కరెన్సీ నోట్ ప్రెస్, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద వర్క్ చేసే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. అలాగే మైసూర్ మరియు సాల్బోని యొక్క ప్రెస్లు ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ యొక్క సబ్సిడీ కంపెనీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ప్రింటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కింద పనిచేస్తుంది. అయితే ఈ కరెన్సీ నోట్స్ని తయారు చేయడానికి ఒక స్పెషల్ ఇంక్ని యూజ్ చేస్తారు. దాన్ని స్విట్జర్లాండ్లోని కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీ కేవలం ఇండియాకు మాత్రమే కాదు, వేరే ఎన్నో దేశాలకు వాళ్ళ ఇంక్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే మన దేశ ప్రధానమంత్రి ముందుగానే స్వదేశీ ఇంక్ మరియు పేపర్ని తయారు చేయాలని చెప్పాడు. డిఫరెంట్ నోట్స్ని ప్రింట్ చేయడానికి డిఫరెంట్ ఇంక్స్ని యూజ్ చేస్తారు. ఈ నోట్స్ని తయారు చేయడానికి ఏ పేపర్ని అయితే యూజ్ చేస్తారో దాని ఒక మిల్లు ఇండియాలోని హోషంగాబాద్లో ఉంది. అక్కడ నోట్స్, స్టాంప్స్ యొక్క పేపర్స్ని తయారు చేస్తారు. కానీ ఇప్పుడు కూడా ఇండియాలో చాలా మటుకు ఏ నోట్స్ని అయితే యూజ్ చేస్తున్నారో వాటి కోసం పేపర్ని జపాన్ మరియు యూకే నుంచి తెప్పిస్తారు. ఒకవేళ మనం ఆర్బీఐ లెక్కలను చూసినట్లయితే ఆర్బీఐ 80% నోట్స్ ఇప్పుడు కూడా విదేశీ పేపర్ పైనే ప్రింట్ అవుతున్నాయని చెబుతుంది. ఇండియాలో మొదటి కరెన్సీ నోట్ని ఎప్పుడు ప్రింట్ చేశారో మీకు తెలుసా? మొట్టమొదటి నోటు యొక్క ప్రింటింగ్ బ్రిటిష్ గవర్నమెంట్ 1862 సంవత్సరంలో చేసింది. దాన్ని యూకేలోని ఒక కంపెనీ ద్వారా ప్రింట్ చేయడం జరిగింది. కానీ దీనికి ఎన్నో సంవత్సరాల తర్వాత అంటే 1920లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలోనే నోట్ ప్రింట్ చేయాలని డిసైడ్ చేసుకుంది. ఫ్రెండ్స్, నోట్స్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు బహుశా మీ మనసులో కూడా అసలు ఈ నోట్స్ని ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే ఆలోచన తప్పకుండా వచ్చుంటుంది. 2018 సంవత్సరంలో ఒక్క 2000 నోట్ని ప్రింట్ చేయడానికి దాదాపుగా ₹4.18 ఖర్చు వచ్చేది. కానీ దాని తర్వాత అది తగ్గి ₹3.53 అయింది. అయితే మీకు ఈ విషయం విని కాస్త ఆశ్చర్యం కలగచ్చు. అదేమిటంటే ₹10 నోట్ని ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ప్రస్తుతం ఏ నోట్స్ అయితే మార్కెట్లో చలామణిలో ఉన్నాయో వాటిని ప్రింట్ చేసే ఖర్చు మొదటి నోట్స్ యొక్క ప్రింటింగ్ అయ్యే ఖర్చుతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంది. పాత ₹500 నోట్ని ప్రింట్ చేయడానికి ₹3.09 ఖర్చు అయ్యేది. అదే ఇప్పుడు 500 నోట్ని ప్రింట్ చేయడానికి ముందు కంటే 44 పైసలు తగ్గింది. కాయిన్స్ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క యాజమాన్యంలోని 4 మింట్లలో కాయిన్స్ను ముద్రించే పని జరుగుతుంది. ఈ 4 మింట్లు ఇండియాలోని ముంబై, హైదరాబాద్, నోయిడా, కలకత్తాలో ఉన్నాయి. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం కాయిన్స్ని తయారు చేసే బాధ్యత ఆర్బీఐ పైనే ఉంటుంది. ఏ కాయిన్స్ని చలామణిలో ఉంచాలి, వేటిని బ్యాన్ చేయాలి అనేది కూడా ఆర్బీఐనే నిర్ణయిస్తుంది. కరెన్సీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక పదాన్ని తప్పకుండా వినుంటారు. అది బ్యాంక్ నోట్. అసలు బ్యాంక్ నోట్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ నోట్ అనేది నిజానికి దేన్నంటారంటే ఏ నోట్నైతే ఆర్బీఐ జారీ చేస్తుందో దాన్ని బ్యాంక్ నోట్ అంటారు. అటువంటి నోట్కి ఎగ్జాంపుల్గా మీరు 2000, 500, 200, 100, 50, 20, ₹10 నోట్లను తీసుకోవచ్చు. అయితే ₹2, ₹5 నోట్స్ ప్రింటింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఈ నోట్స్ని ప్రింట్ చేయడం ఆపేశారు. ఎందుకంటే వీటి ప్రింటింగ్ మరియు సర్వీసింగ్కి ఎంత ఖర్చు వస్తుందో అది వాటి విలువ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ మీరు చాలా తక్కువగా కొన్ని చోట్ల మాత్రమే ₹1 నోట్ని కూడా చూసుంటారు. ₹1 నోట్ని ఇండియన్ గవర్నమెంట్ జారీ చేస్తుంది. అది టైం టు టైం అవసరాన్ని బట్టి జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసలు విదేశాల నుండి ఇండియాకు వచ్చిన పేపర్ పైన నోట్స్ని ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాం. నోట్స్ యొక్క ప్రింటింగ్లో మొట్టమొదట ఈ పేపర్ని మిషన్కి సెట్ చేస్తారు. ఇక్కడ ఈ మిషన్ ఆ పేపర్ పైన నోట్ని ప్రింట్ చేస్తుంది. వాటి నుంచి మంచిగా ఉన్న నోట్స్ని, పాడైన నోట్స్ని మొదట సెపరేట్ చేస్తారు. తర్వాత నోట్స్ పైన నెంబరింగ్ వేసే ప్రాసెస్ ఉంటుంది. దానికోసం ఈ నోట్స్ పైన నెంబర్స్ని ప్రింట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ పూర్తవుతుందో అప్పుడు అందులో నుండి ఒక నోట్ని తీసుకొని చెక్ చేస్తారు. దానిపైన అంతా సరిగ్గా ప్రింట్ అయిందా లేదా అనేది చూస్తారు.
అయితే ఇప్పుడు మీ బ్రెయిన్లో వెంటనే పాడైన నోట్ని ఏం చేస్తారు అనే ఆలోచన తప్పకుండా వచ్చుంటుంది. పాడైన నోట్స్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అక్కడి నుండి ఈ పాడైన నోట్స్ని బ్యాంకు ద్వారా ప్రధాన కార్యాలయానికి పంపుతారు. ఈ పాడైన నోట్స్ని వాళ్ళు చెక్ చేస్తారు. తర్వాత వీటి ప్లేస్లో కొత్త నోట్స్ని ప్రింట్ చేస్తారు. ఇప్పుడు నోట్స్ని ఎలా ప్రింట్ చేస్తారో తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు అసలు ఇవి ప్రజల వరకు ఎలా చేరుకుంటాయో తెలుసుకుందాం. నిజానికి దేశం మొత్తంలో వేర్వేరు సిటీస్లో ఆర్బీఐ యొక్క ఆఫీసులు ఉంటాయి. అక్కడికి మొట్టమొదట ఈ కొత్తగా ప్రింట్ అయిన నోట్స్ని పంపిస్తారు. దాని తర్వాత కొత్త నోట్స్ని వేర్వేరు బ్యాంకులకు సర్క్యులేట్ చేసే ప్రాసెస్ ఉంటుంది. అక్కడి నుంచి ఈ నోట్స్ నార్మల్ ప్రజల వరకు చేరుకోగలుగుతాయి. ఇప్పుడు నోట్స్ యొక్క ప్రింటింగ్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ దేశమైనా ఎన్ని కావాలనుకుంటే అన్ని నోట్స్ని ప్రింట్ చేసుకోగలుగుతుందా అనే డౌట్ వస్తుంది. కానీ అలా అస్సలు ఉండదు. ఏ దేశమైనా ఎన్ని కావాలంటే అన్ని నోట్స్ని ప్రింట్ చేసుకోలేదు. ఎందుకంటే గవర్నమెంట్, సెంట్రల్ బ్యాంకు, జీడిపి మరియు డెవలప్మెంట్ టీం ప్రకారమే కొత్త నోట్స్ని ప్రింట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఒకసారి ఎన్ని నోట్స్ని తయారు చేయాలి అనేది డిసైడ్ చేయడం కూడా ఆర్బీఐ పనే. మొట్టమొదట మినిమం రిజర్వ్ మనీ ఆ దేశం దగ్గర ఎంత ఉందో చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నోట్స్ని ప్రింట్ చేసే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇండియాలో ఈ ప్రణాళిక 1957 నుండి స్టార్ట్ అయింది. ఆర్బీఐకి వాళ్ళ రిజర్వ్లో ఎప్పుడు 200 కోట్ల సంపదను ఉంచుకునే అధికారం ఉంటుంది. దాని తర్వాత ఆర్బీఐ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని నోట్స్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కొత్త నోట్స్ని ఎప్పుడు ప్రింట్ చేయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా తెలుసుకుందాం. అదేమిటంటే అసలు కొత్త నోట్స్ని ఎప్పుడు ప్రింట్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? వీటిని గవర్నమెంట్ మరియు ఆర్బీఐ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రింట్ చేయలేదు. దీనికోసం కూడా కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఉంటాయి. ఎలాగంటే కాయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియా కొత్త కాయిన్స్ యొక్క ముద్రణ పనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చేయడం జరుగుతుంది. అదే నోట్స్ గురించి మాట్లాడుకుంటే ₹1 నోట్ని మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ ప్రింట్ చేయగలుగుతుంది. మిగిలిన నోట్స్ని ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఆర్బీఐ చేతిలో పూర్తి స్వాతంత్ర్యం ఉండదు. ఎలాగంటే ఆర్బీఐ కావాలనుకుంటే ₹10,000 నోట్ను కూడా ప్రింట్ చేయగలుగుతుంది. కానీ దానికంటే పెద్ద నోట్ను ప్రింట్ చేయడానికి ఆర్బీఐ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ మొట్టమొదట నోట్స్ని ప్రింట్ చేయడానికి కావాల్సిన కారణాలు తెలుసుకుంటుంది. నిజంగానే కొత్త నోట్స్ని ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తే అప్పుడు దాని ప్రకారంగానే అది ఇండియన్ గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ రూల్ ఏమిటంటే పారామీటర్స్ని దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ నుండి అన్ని విషయాలు తెలుసుకొని దాని తర్వాతే ఆర్బీఐకి కొత్త నోట్స్ని ప్రింట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. దీని తర్వాత కొత్త నోట్స్ని ప్రింట్ చేసే పని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ దేశంలోనైనా ఎటువంటి గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకుండా కొన్ని విలువలను తప్పనిసరిగా నిర్ణయించకుండా నోట్స్ని ప్రింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒకవేళ అలా చేస్తే ఆ దేశం యొక్క పేదరికం దూరం అవ్వకపోగా రివర్స్లో ఆ దేశ కరెన్సీ తప్పకుండా డీవాల్యూ అవుతుంది. దానివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కింద పడిపోతుంది. దానితో పాటు అక్కడ ద్రవ్యోల్బణం చాలా మటుకు పెరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ యొక్క రూల్స్ని ఫాలో చేయకుండా ఎక్కువ నోట్స్ని ప్రింట్ చేస్తే ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి, కానీ వాళ్ళ అవసరాలకు కావాల్సిన వస్తువులు మాత్రం అంతే ఉంటాయి. అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు డబుల్ అమౌంట్ ఇచ్చి కూడా వాళ్ళకి అవసరానికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. దానివల్ల వస్తువుల ధర పెరుగుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఈ కారణంగానే ఏ దేశంలో అయినా గవర్నమెంట్ కొన్ని అవసరమైన విలువల ఆధారంగానే కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు కూడా ఏ దేశమైనా ఎన్ని కావాలనుకుంటే అన్ని నోట్స్ని ప్రింట్ చేసి వాళ్ళ దేశ పేదరికాన్ని దూరం చేసుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటే అది అస్సలు వీలు కాదన్న విషయం ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. నోట్స్ యొక్క ప్రింటింగ్ నుండి వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా తెలిసిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.